నమస్తే. మొన్నటి వరకు నన్ను వదిలేయండి మహాప్రభు అంటూ విన్నపాలు. లోకేష్ అన్న సారీ, పవన్ అన్న సారీ, ఇక నేను రాజకీయాల జోలికి రాను, నాకు అవసరం లేదు, నన్ను మాత్రం వదిలేయండి అంటూ మాటలు కన్నీళ్లు. నేడు మాత్రం నేను మళ్ళీ వచ్చేసా అనే రేంజ్ లో ఓ ట్వీట్. ఆ ట్వీట్ తో కూటమిలో లుకలుకలు పెట్టేందుకే ప్రయత్నిస్తోంది అని తెగ సీరియస్ అవుతున్నారు నెటిజన్లు. ఇంతకు ఆమెవరో తెలుసా? శ్రీరెడ్డి. సైలెంట్ గా ఉన్న శ్రీరెడ్డి ఇప్పుడు ఒక్క ట్వీట్ తో కాకలేపారు అనే చెప్పొచ్చు. ఇంతకు ఆమె చేసిన ట్వీట్ ఏంటి అంటే, ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టగానే మహిళల వ్యక్తిగత హననానికి దారి తీసేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని ఒక్కొక్కరిని అరెస్టు చేసిన విషయం తెలిసింది. ఈ అరెస్టుల పర్వం సాగుతున్న క్రమంలో నటి, వైసీపీ సానుభూతి పరురాలుగా గుర్తింపు పొందిన శ్రీరెడ్డి ఓ వీడియోను విడుదల చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలే టార్గెట్ గా ఆమె విమర్శల పర్వం సాగింది. అంతేకాదు నారా లోకేష్, పవన్ కళ్యాణ్లపై తీవ్ర విమర్శలు కూడా చేసింది. కూటమి అధికారంలోకి రాగానే అందరికీ సారీ చెబుతూ శ్రీరెడ్డి వీడియోను విడుదల చేశారు. అలాగే తనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తగిన గుర్తింపు లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు శ్రీరెడ్డి. తాను ఇక రాజకీయాల గురించి మాట్లాడను అని, సోషల్ మీడియాలో కూడా రాజకీయాల ఊసు ఎత్తను అని చెప్పేశారు. ఇక శ్రీరెడ్డి సైలెంట్ గా ఉంటారు అని అందరూ భావిస్తున్న తరుణంలో ఒక్కసారిగా సంచలన ట్వీట్ చేసి వార్తల్లో నిలిచారు శ్రీరెడ్డి. ఓ లోకేష్ అన్నావు, నువ్వు సీఎం అవుతావేమోనని పవన్ బావలో ఆల్రెడీ ఇన్సెక్యూరిటీ స్టార్ట్ అయిందేమో, మా బావ సొంత కథలు రాసేసుకుంటున్నాడు, జాగ్రత్త అయ్యో టీడీపీ అంటూ శ్రీరెడ్డి ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా జనసేన కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకు సారీలు చెబుతూ రాజకీయాల జోలికి రానన్న శ్రీరెడ్డి కూటమిలో లుకలుకలు ఉన్నాయన్న ప్రచారాన్ని సాగించేందుకు ట్వీట్ చేశారు అని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి పవన్ బావా అంటూ ట్వీట్ చేయడంతో జనసేన లీడర్స్ గుర్రమంటున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కూటమిని విడదీసే ప్రయత్నాలు ఎన్ని చేసినా అవి సాగవు అని క్లారిటీ ఇచ్చారు. అలాగే లోకేష్ కూడా ఆ మాటే తెగేసి చెప్పారు. ఇలాంటి సమయంలో శ్రీరెడ్డి చేసిన ట్వీట్ మాత్రం పొలిటికల్ హాట్ టాపిక్ గా మారింది.